The relationship between a team leader and his teammate should be like fish and water, but should not be like fish and fisherman. ఇలాంటి బోల్డ్ అనే డైలాగ్స్ తో మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయిపోయాడు కిరా కార్పి along with his team. ఆచార్య గారు ముందుకు రండి. అయ్యా, మహేష్ కి నేను ఇచ్చేటువంటి లెక్కల గురించి తెలుసుకున్నారా? క్షమించండి అయ్యా, ఇక్కడ మీరు మహేష్ కి ఇస్తున్నట్లు లేదయ్యా, మహేషే కాస్తో కోస్తో మీకు ఇస్తున్నట్లు ఉందయ్యా. అన్నయ్య, మేము వేరే టీంలోకి వెళ్ళిపోతున్నాం అన్నయ్య. ఏంటా రాజా, ఏంటా మాటలు? నేను టీం లీడర్గా 6 స్కిట్లు కూడా చేయలేదు, అంతలోనే హ్యాండ్ ఇచ్చి 7 స్కిట్లోకి వెళ్ళిపోతావా? నీకు నాకు గొడవ అయితే 4 గోళ్ల మధ్యనే కొట్టుకోవాలి గాని ఇలా పంచులతో పటాపంచులు చేసుకుని పరువు తీసుకోకూడదు రాజా. ఒక్కడు గుర్తు పెట్టుకో రాజా, మైక్ జారితే డైలాగులు దొబ్బుతాయి, డైలాగులు దొబ్బితే కామెంటులు పెరుగుతాయి రాజా. డైలాగ్ నీదే రాజా. మేము ఆల్రెడీ వేరే టీంలోకి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసేసుకున్నాం అన్నయ్య. అబ్బా, నిర్ణయం తీసేసుకున్నావా రాజా? ఆచార్య గారు అయ్యా, వీళ్ళ స్కిట్లు పట్టండి. అమ్మా భారతి, భర్త ఎక్కడెక్కడో రిహార్సల్ చేసి ఇంటికి వస్తే రిలాక్స్ ఇవ్వాలి గానీ 2 lakhs బ్యూటీ పార్లర్ బిల్లు ఇవ్వకూడదమ్మా. భర్త స్కిట్లు చెడతప్పి ఇంటికి వస్తే విశ్వ వెంకీ స్కిట్లు చూపించి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి గానీ కంగారు పుట్టించకూడదమ్మా. అమ్మా భారతి, ఈ స్కిట్ లో ఎక్కడెక్కడ పంచులున్నాయో రాసి నాకే పూర్తిగా తెలియదమ్మా. ఈ రోజు నుంచి ఈ స్కిట్ బాధ్యతల మొత్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నానమ్మా. దానికి సంబంధించిన పత్రాలు ఇవి. ఒకటి గుర్తు పెట్టుకో, నా ముఖంలో కామెడీ ఉన్నంత వరకు నా కంటెస్టెంట్ని నా నుంచి విడగొట్టడానికి ఏమాత్రం ఆలోచించకమ్మా. అమ్మా భారతి, కంటెస్టెంట్ల గురించి, వాళ్ళేసే కుళ్ళు చౌకుల గురించి ఒక ఆంగ్ల కవి బెస్ట్ కమెడియన్ ధనరాజు ఉన్నాడు తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ కంటెస్టెంట్ అండ్ టీమ్ లీడర్ ఇస్ ద వాచ్ అండ్ వాచ్మెన్ బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ బ్యాట్ అండ్ బ్యాట్మ్యాన్. ఇదే పద్ధతి వేణుగారు ఏమన్నారు తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ కంటెస్టెంట్ అండ్ టీమ్ లీడర్ ఇస్ ద మల్లెమాల అండ్ అన్నపూర్ణ స్టూడియో బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిల్మ్ ఛాంబర్. ఎప్పుడో 1 year క్రితం రాసుకున్న స్కిట్ అమ్మా. పంచులు తక్కువైతే క్షమించు, అసలు స్కిట్టే తప్పిందనుకుంటే మన్నించు. భారతి, నేను ఆర్పి టీంలో ఉంటాను. చాలా సంతోషం అమ్మా. ఈ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పుడూ చూడలేనివి చూడాలనుకున్నాను, ఎప్పుడూ వినలేనివి వినాలనుకున్నానమ్మా. ఆయన నోటి నుంచి వచ్చి అర్థమయ్యేలా ఒక డైలాగ్ చాలమ్మా. ఆచార్య గారు, చాలా సంతోషం. ఆచార్య గారు, మీరు చెప్పిన డైలాగ్ ప్రపంచానికి అర్థం కాలేదు, నేను చెప్తాను రండి. చాలా సంతోషం తల్లి, నీ కారణంగా ఆర్పి గారు ముఖంలో ఎప్పటికీ ఒకటి చూడలేంది అనుకున్నది ఒకటి చూశాను, ఎప్పటికీ ఆయన నోటి గుండా వినలేంది అనుకున్నది ఒకటి విన్నాను. అదేంటో చెప్పమంటారా తల్లి? చెప్పినాయన. ఆయన ముఖంలో కామెడీ ఎక్స్ప్రెషన్, ఆయన నోటి వెంట అర్థమయ్యేలా ఓ డైలాగ్. చాలా సంతోషం తల్లి. ఆచార్య గారు, వీలుంటే మళ్ళీ చెప్పండి. చాలా సంతోషం అమ్మా. మీ కారణంగా ఆర్పి గారి ముఖంలో ఎప్పుడు నేను చూడలేనివి చూడాలనుకున్నాను, ఎప్పుడు వినలేనివి వినాలనుకున్నానమ్మా. ఆచార్య గారు, ఇప్పట్లో ఈ మెట్రో పనులు పూర్తిగా మీరు బయలుదేరండి. బావగారు, నన్ను క్షమించండి బావగారు. మీరు ఇంత గొప్ప కామెడీ నేను తెలియక అనవసరంగా ఆ డైలాగ్ అనేసాను బావగారు. ఆ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మా. నేను చెప్పింది చైతల్లి. బావగారు, మీరు ఇంత బెస్ట్ కమెడీని తెలియక ఏమేమో అనేసాను. బావగారు, నన్ను క్షమించండి. బావగారు, ఇంత మంచి తీర్పు మీరు ఎట్టేస్తారు. అమ్మా, నేను అక్కడ నిలబడుకుంటాను, వచ్చి డైలాగ్ చెప్పు. బావగారు, మీరు ఇంత గొప్ప కామెడీ అనేది తెలియక అనేసాను బావగారు. దయచేసి నన్ను క్షమించండి బావగారు. బావగారు, ఇంత గొప్ప గొప్ప తీర్పులు ఎలా ఇస్తారు బావగారు మీరు? నువ్వు ఇది ఎడిటింగ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? లేదు, అర్థమైపోయింది చెప్పంగానే. ఏమమ్మా, ఏమన్నావు నువ్వు? ఇలాంటి తీర్పు ఎలా ఇస్తున్నావు కదా? అవును బావగారు. ఒకసారి పైకి చూడు, లైట్లు ఆఫ్ చేస్తారు.
తీర్పుకి సమయం ఆసనమైనది, బయలుదేరదాం పదండి. రాయుడు పండు తీరా. అయ్యా విషముంటే ఆడే ఉంటా, విషముంటే ఆడే ఉంటా. అయ్యా మా ఇంటి ముందుగా వెళ్తున్నారు, కాస్త కాపీ నీళ్ళు తాగెళ్ళండి అయ్యా. నేను తీర్పు చెప్పే ముందు స్కిట్ కొట్టిన వాడి ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. ఒకవేళ ఆడు స్కిట్ కొట్టిన పక్షంలో వాడింటికి వచ్చి కాఫీ కాదు కొడుకు నిండా భోజనం చేసి వెళ్తాను. తీయరా బండి. అయిపోయేది క్యారెక్టర్లో, అయిపోయేది క్యారెక్టర్లో. రే కేశరాజు, అదేంటి చెల్లెలి క్యారెక్టర్ వేరే కదా, నువ్వు వచ్చావేంటి? వాడు డబుల్ పేమెంట్ ఇస్తున్నాడు, అందుకని మళ్ళీ ఎక్కాను. సర్లే డైలాగ్ చెప్పు. అన్నయ్య రేపు నువ్వు తీర్పిచ్చేది రచ్చరవికి తెలుసమ్మా. అన్న అవునన్నా అలాగా. అన్నయ్య రేపు నువ్వు తీర్పిచ్చేది రచ్చరవికి తెలుసమ్మా. వాడు తెలియక ఏదో చిన్న తప్పు చేశాడు, నువ్వు పెద్ద మనసు చేసుకుని ఎలా కల క్షమించే అన్నయ్య. నువ్వు కావాలంటే నేను రాసిన ప్రతి స్కిట్ ని జబర్దస్త్ మీద నీకు దారాదత్తం చేస్తాను, అంతేగాని నేను నమ్మిన నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదులుకోను. తీరా బండి. మీరు చెప్పేదేమైనా ఉంటే ఈ బక్కరాయుడు గారికి చెప్పుకోండి. అయ్యా ఈ మధ్య ఆ రచ్చరవి స్కిట్లు చూసి చాలా హీనంగా ఉన్నాయ్యా. దయచేసి ఆ రచ్చరవి బారి నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా. నువ్వు రచ్చరవికి ఏమవుతావు? నేను వీరాభిమాన్ని. నీ సాక్ష్యం చెల్లదు, పక్కకు పో. అయ్యా నేను చూశానయ్యా. నువ్వేమవుతావు? ఈ నాగబాబు గారికి అసిస్టెంట్ అయ్యా. నీ సాక్ష్యం అసలే చెల్లదు, ఎల్లానికి గ్రీన్ టీ ఇవ్వు. నేను చూసాను తాతయ్య. ఏం చూసావు నాన్న? రాత్రి పోతే నేను నిద్రపోతున్నా, అందరు పిచ్చి కుక్కల్లా పరిగెడుతున్నారు తాతయ్య. ఏంటని టీవీలో ఆన్ చేసి చూస్తే రచ్చరవి స్కిట్ వస్తుంది తాతయ్య, అదే చూసాను తాతయ్య. ఏరా నీతి లేని కుక్క, నీ స్కిట్లు చూసే వాళ్ళకి పంచులు ప్రాసలు ఇచ్చి మినిమం కామెడీ చేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదేరా నీకు? ఇదిగో స్కిట్. ఏ పంచులతో అయితే నువ్వు స్కిట్ను సర్వనాశనం చేసావో అదే ప్లేస్ లో నేను ఇచ్చే స్కిట్లతో కొత్త స్కిట్ నివ్వు. ఇదే ఈ బక్కరాయుడు ఇచ్చే తీర్పు. నీ తీర్పు నాకు నచ్చలేదు. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి స్కిట్ లో లేని డైలాగ్ ఒక్కడి చెప్పినా నీ నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి కామెడీ చేయలేండి నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? నాకు టేకులు రీటేకులు కాదురా ముఖ్యం. జనాల ఏంటది డైలాగ్ చెప్పు. జనాల కేకలు ముఖ్యం. జనాలు కేకలు రా నాకు ముఖ్యం. నాకు కావాల్సింది ఆటో పంచులు కాదురా, ఆటోమేటిక్ గా పేలే ఆటోమేటిక్ గా పేరే పంచులు రా ముఖ్యం. లొసుకులు కాదు నాకు ముఖ్యం. లేగులు లస్కులు కాదురా ముఖ్యం. పంచులు ప్రాణాలు రా ముఖ్యం. వాగు, నాకు వచ్చినప్పుడు నువ్వు చెప్పుకో, నాకు రాలేనప్పుడే చెప్పు. ఇదిగో రా స్కిట్టు, వెళ్ళరా కొట్టు. రే పండి తీరా. 2 ఒకట్ల 2, 2 రెళ్ళ 4, 2 మూల 6. బండి ఏమి చేయొద్దు. ఆ రచ్చరమైన స్కిట్ లోంచి తీసేసి అప్పారావు గారి నోటికాడు కూడా పడగొట్టొద్దు. ఈ రోజు నుంచి ఎవడు వాడికి స్కిట్ రాయకూడదు, ఎవడు వాడి స్కిట్ లో యాక్ట్ చేయకూడదు. ఆ తర్వాత ఏంటి? మేకప్ వేయకూడదు, ఎవడు మేకప్ వేయకూడదు, ఎవడు వాడికి మైక్ పెట్టకూడదు. ఆ తర్వాత రాయుడు, ఎప్పుడైతే మనం తప్పుడు స్కిట్ ఇచ్చామో అప్పుడే మనం వెళ్ళిపోయినట్టు లెక్క. అయ్యో రామికి ఇంకా స్కిట్ లో ఏమైనా ఉందా? వెళ్ళొచ్చు కదా. ఏమండి ఆర్పి గారు, ఇప్పుడు రచ్చరవి స్కిట్ కొట్టకపోతే శిక్ష చేశారు, మీరు స్కిట్ కొట్టకపోతే ఏంటి పరిస్థితి? ఆ బోర్డు నీట్ గా పెట్టండి కొంచెం. ఆర్పి గారు నేను అడిగేది మిమ్మల్ని. అవునులే, అర్థమవుతుందా మీకు? ఈ కెమెరా చూడు మొత్తం డస్టే. మీరు స్కిట్ కొట్టకపోతే ఏంటి బావగారు పరిస్థితి? మీరు తప్పు చేస్తున్నారమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. ఆయనేమో మీకు 3000 రూపాయలు పేమెంట్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంటే ఆయన స్కిట్ ఎప్పుడు కొడతాడు, స్కిట్ ఎప్పుడు కొడతాడు అని ఆయన తప్పుతున్నారమ్మా. 20 ఎపిసోడ్ నుంచి నేను చేస్తుంటే దిక్కుమాలోడు మనం కొట్టాడమ్మా 2 స్కిట్లు. అదే చెప్పుకుని బతుకుతున్నాడమ్మా బయట. రాకేష్ కంటే నేనే గొప్పడు అనుకుంటాడమ్మా. ఆడు గొప్పడు కాదు, ఈడు గొప్పడు కాదు, నేను వెళ్ళిపోతున్నా. రిహార్సల్స్ ఇంత బాగుంది.
ఉంటే స్కిట్ ఎంత బాగా చేస్తారో అనిపిస్తుంది. స్కిట్ చూద్దామా జడ్జి? రోజా గారు, హౌస్ స్కిట్. నాకైతే చాలా నచ్చింది. అది కావాలని చేశారా లేదా మర్చిపోయే చేశారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు యాక్షన్ ఆర్పీ చేస్తుంటే బాగుంది. లాస్ట్ కి ఆ చిన్నోడు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాడు అసలు కంట్రోల్ లేకుండా. స్కిట్ బాగుందా లేదా పక్కన పెడితే ఎవడు మర్చిపోయినా ఆ పర్ఫార్మెన్స్ నువ్వు చూసి చేసి నవ్వించాలని డిసైడ్ అయ్యావు. అంతే decide. అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. నైస్. నాగబాబు గారు. నానా సంకల్ నాయకుని స్కిట్ అంటారు దీన్ని. ఆఖరికి మహేష్ కూడా అందించాల్సి వచ్చింది. వాడు కూడా వీళ్ళందరూ మర్చిపోయిన తర్వాత ఆడు నేనెందుకు మర్చిపోకూడదు కానీ నవ్వించారు. మీ స్కిట్ లో ఉన్న ఫెయిల్యూర్సే కామెడీ క్రియేట్ చేస్తుంది. ఓకే ఆర్పి, ఏదో వింతగా నవ్వించావు మొత్తానికి. గుడ్, కీప్ ఇట్ అప్.